నిన్నటిదాకా రేట్ల దెబ్బ నేడు ప్రకృతి శాపం. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని ఎల్నినో నిలువునా ముంచేస్తోంది. మండుతున్న ఎండలు, వానలు లేని పరిస్థితులతో కోస్తా తీరంలో రొయ్యల సాగు పూర్తిగా కుదిలింది. ఒకవైపు మేత, మందుల ధరలు చుక్కలు చూపిస్తుంటే మరోవైపు వేడికి చెరువులో ఉప్పు శాతం పెరిగి రొయ్యల ఎదుగుదల పూర్తిగా ఆగిపోయింది. అసలు ప్రకాశం జిల్లాలో గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూద్దాం. నిన్నటిదాకా ట్రంప్ టారిఫ్లు, గల్ఫ్ యుద్ధం, రకరకాల వైరస్లు, పెరిగిన ఫీడ్ ధరలతో కుదేలైన ఆక్వా రైతులకు ఇప్పుడు ఎల్నినో రూపంలో మరో పెద్ద శాపం చుట్టుముట్టింది. మండుతున్న ఎండల కారణంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని టంగుటూరు, సింగరాయకొండ, చినగంజాం, చీరాల వంటి సముద్ర తీర ప్రాంతాల్లో దాదాపు 25,000 ఎకరాల రొయ్యల చెరువులు తీవ్ర ముప్పులో పడ్డాయి. అధిక ఉష్ణోగ్రతలతో చెరువుల్లో ఉప్పు నీటి శాతం ఏకంగా 50% పెరిగిపోవడంతో రొయ్యల ఎదుగుదల పూర్తిగా నిలిచిపోయింది. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ధరలకే రొయ్యలను అమ్ముకుంటూ నిలువునా నష్టపోతున్నారు. అసలు ఈ ఎల్నినో ప్రభావం వల్ల రొయ్యలు ఎందుకు చనిపోతున్నాయి? ఎల్నినో కారణంగా వర్షాలు పడక ఎండలు మండిపోయి నీటి ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరిగిపోయాయి. నీరు వేడెక్కడం వల్ల అందులో ఆక్సిజన్ నిల్వలు దారుణంగా పడిపోయి రొయ్యలు ఊపిరాడక చనిపోతున్నాయి. దీనికి తోడు వైట్ స్పాట్, వైట్ గట్, ఈహెచ్పి వంటి ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా విస్తరిస్తున్నాయి. నీటి ఉష్ణోగ్రత 33 డిగ్రీలు దాటడంతో రొయ్యలు మేత తినడం పూర్తిగా మానేస్తున్నాయి. చెరువులో నీటి మట్టాన్ని 5 అడుగులు ఉంచేందుకు, ఆక్సిజన్ అందేలా చేసేందుకు ఏరియేటర్లు నిరంతరం నడపాల్సి వస్తోంది. దీంతో కరెంటు బిల్లుల భారం మొయ్యలేక ఆక్వా రైతులు విలువెల్లాడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో ప్రకాశం, గుంటూరు, బాపట్ల, నెల్లూరు ఈ జిల్లాలో ఇప్పటి వరకు చినుకు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. దీంతో సెల్నీటి కూడా విపరీతంగా బాగా పెరిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 30 సెల్నీటి నుంచి ఇప్పుడు 50 సెల్నీటి దాకా ఉప్పు శాతం పెరిగింది. దీంతో ఎదుగుదల సక్రమంగా లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫీడ్ రేట్లు కూడా విపరీతంగా పెంచేశారు. అదేమంటే నష్టపోయామంటున్నారు. కానీ నష్టపోయిన రైతులు ఉన్నారు, కానీ నష్టపోయిన ఫీడ్ కంపెనీలోళ్ళు, మెడిసిన్ కంపెనీలోళ్ళు, హార్వెస్టర్లోళ్ళు ఎవరు లేరండి. ఎక్స్పోర్ట్ అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. రొయ్యకి అయితే గ్రోతులు లేవు హీట్ వేవ్స్ వల్ల. బయట అయితే ప్రొడక్షన్, అవుట్ ఆఫ్ కంట్రీస్లో ప్రొడక్షన్ బాగా ఉంది, రేట్లు ఇవ్వట్లేదు. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో రొయ్యల రైతులకు అండగా నిలవాల్సిన మత్స్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సీఎం ఆధ్వర్యంలో ఫీడ్ కంపెనీలతో సమావేశం నిర్వహించిన మేత ధరలు తగ్గకపోవడం శోచనీయం. ఒకవైపు పెట్టుబడి ఖర్చులు కొండెక్కి కూర్చుంటే మరోవైపు టైగర్ రొయ్యలు కొనుగోలు ధరలను కేజీకి ఏకంగా 40 రూపాయలు తగ్గించేసి వ్యాపారులు ఆక్వా రైతులు పొట్టగొడుతున్నారు. మూలిగే నెక్క మీద తాటికి పడ్డట్టు ఈరోజు ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇవాళ 42 డిగ్రీలు 43 డిగ్రీలు టెంపరేచర్ ఉంది. ఈ టెంపరేచర్లో మళ్ళీ దీనికి వైట్ పీకలు రావటం, పక్క డెడ్లు రావటం మళ్ళీ అక్కడక్కడ స్టార్ట్ అయ్యి 30 రోజుల కాడి నుంచి ఈ రోజున అటు మేతలు, ఇటు వర్కర్లు లేరు, ఇటు కెమికల్ రేట్లు పెరిగినాయి. కరెంటు బిల్లు చూస్తే కరెంటు బిల్లులు మేము ఇచ్చామంటారు, అక్కడ ఎవరికి కూడా సబ్సిడీలు రావటం కానీ ఇవన్నీ లేదు. గవర్నమెంటే కనుక ఒక్కొక్క డివిజన్ చేసి ఆ డివిజన్లో ఈ డివిజన్లో ఇదిగో ఈ రేట్లే ఫిక్స్, ఆ రేట్లకి వేయాలి, ఆ రేట్లకి ఇవ్వాలి, అంతకంటే ఇవ్వటానికి లేదనేది కూడా గవర్నమెంటే కనుక ఏదైనా నిర్ణయం తీసుకోకపోతే ఈరోజు రైతులు కూడా నాశనమే పరిస్థితి ఉంది ఇంత లీజులు పెట్టి. ఈ ఆక్వా రంగం గనక కుప్పకూలితే దానిపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ఎల్నినో నష్టాల నుంచి తక్షణమే గట్టెక్కించేలా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని ఆక్వా రైతాంగం ఆవేదనతో వేడుకుంటోంది.